హలో హాయ్ అందరికి నమస్తే. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా అసలు మనం ప్రపంచంలోకి వెళ్తే ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గురించి అయితే మనం తెలుసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ ఎట్లా అసలు ఆయన గురించి అంటే వాస్తవం కాడికి ఇప్పుడు ప్రజెంట్ అయితే యుద్ధం అయితే జరుగుతుంది కదా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి ఏమంటుందంటే ఇప్పటికి దాదాపు ఫిబ్రవరి 28 నుంచి ఇప్పుడు 21 ఈరోజు డేటు, 22 డేట్ ఈరోజు, ఇప్పటికి దాదాపు 22 అంటే దాదాపు ఒక 3 వారాలు కావస్తుంది. అయితే ట్రంప్ ఏమన్నాడంటే ఇరాన్ మొత్తం లొంగిపోతుంది, మా అమెరికా మిలిటరీ శక్తిని తట్టుకోలేకపోతుంది, ఇప్పటికే లొంగిపోయింది, ఇరాన్ పని కథమైందని చెప్తుండు. కానీ ఇరాన్ మాత్రం చేయాల్సిన విధ్వంసం అయితే చేస్తుంది. రీసెంట్గా గడిచిన 48 గంటల క్రితం అయితే ఇక్కడ ఖతార్లోని ఎల్ఎన్జి గ్యాస్ దాని మీద అటాక్ చేసింది. దాదాపు మనం క్రితం వీడియోలో అయితే మనం దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు రీసెంట్గా తాజాగా గడిచిన ఒక 12 గంటల క్రితం అయితే ఒక హాట్ టాపిక్ వార్త. ఎందుకంటే అమెరికా మనకు తెలిసిన విషయమే, అమెరికా దగ్గర ఏమైనా వెపన్స్ ఉంటే అది బయట దేశాలకు అమ్ముకుంటుంది, ఇతర దేశాలకు అమ్ముకొని డబ్బును అయితే సొమ్ము చేసుకుంటుంది. అయితే అందులో భాగంగా అత్యంత శక్తివంతమైనది F-35. అయితే ఈ F-35 యుద్ధ విమానం అనేది మామూలు కాదు నిజంగా. అసలు ఇది శత్రు దేశాల యొక్క రాడార్లకు చిక్కకుండా ఇదైతే మన భూమి ఉంటుంది కదా, తక్కువ ఎత్తులో కూడా ప్రయాణించగలదు. అంటే మనకు ఒక బిల్డింగ్ ఉంటుంది చూసినా, ఆ బిల్డింగ్ అంత ఎత్తులో కూడా ప్రయాణించగలదు, ఇంకా పైన కూడా వెళ్ళగలదు, అలాగే భూమిపై కూడా ఇంకా పోగలదు. అంత శత్రుదేశం రాడార్లకు చిక్కకుండా ఉన్నటువంటి ఈ F-35 ఫ్లైట్ అయితే ఇరాన్కి చెందిన ఒక మిసైల్ వచ్చి తాకినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ F-35లో ఉన్న పైలట్స్ అయితే కొద్దిగా జాగ్రత్త పడి ఒక పక్క కాపినట్టు తెలుస్తుంది. అయితే మన F-35 మీరు అనుకోవచ్చు అంటే కామనే కదా, ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు అవతల సైడ్ ఇవతల సైడ్ అయితే ఖచ్చితంగా నష్టాలు జరుగుతాయి, అది కామన్ అనుకోవచ్చు. కానీ F-35 యుద్ధ విమానాలు అయితే అమెరికా ఏం చేసిందనుకున్నా, దాదాపు నాటో దేశాలు, అమెరికా మిత్ర దేశాలకైతే ఈ F-35 విమానాలను అయితే దాదాపు ఒక్కొక్క విమానం ఖరీదు ఎంత 968 కోట్లు బయట దేశాలకైతే అమ్ముకొని సొమ్ము చేసుకుంది అమెరికా. ఇప్పుడు ఇట్లా ఇరాన్ అనేది వాస్తవం కాడికి ఇప్పుడు డ్రోన్లు కేవలం మిసైల్సే ఉంటాయి, కానీ మిగతా సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీలు అయితే లేదు. నాకు తెలిసి సపోర్ట్ అయితే రష్యా లేదా చైనా అయితే ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకంటే F-35 దాన్ని కూల్చడం అంటే ఆషామాషి విషయం కాదు. ఒకవేళ కూల్చాలనుకుంటే మన ఇండియాకు సంబంధించిన S-400 సంబంధించి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ అలాంటి దాంతోనే కూల్చవచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇరాన్ కూల్చింది కాబట్టి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది. ఇప్పుడు నాటో దేశాలు, అమెరికా మిత్ర దేశాలు ఉన్నాయి కదా నాటో దేశాలు, అవి కూడా వాస్తవం కూడా ఫీల్ అవుతాయి, మనం వీళ్ళని నమ్మి ఇట్లా కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి మనం ఇప్పుడు వెపన్స్ కొనుక్కున్నామా అని చెప్పేసి. నిజంగా అమెరికా అధ్యక్షుడు అయితే తన యొక్క పరువు తానే తీసుకుంటుండు ఈ విషయంలో అయితే. నిజంగా ఇప్పుడు మనకు ఒక అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న లెక్క, అందరినీ భయపెట్టిస్తున్నాడు, ఎక్కడ జరిగిన యుద్ధం ఆయనే ముందుంటాడు. ఇప్పుడు అలాంటి అమెరికా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి నేను గెలిచినా అంటే అవతలకి దిగాల్సినవి దిగుతూనే ఉన్నాయి. ఇట్లా ఉంది పరిస్థితి నిజంగా. ఇంకొకటి రీసెంట్గా కూడా ఒక న్యూస్ అయితే చూసిన, జస్ట్ మన ఇప్పుడు లోకల్ న్యూస్, వేటి న్యూస్ అయితే ఉంటుంది కదా, దానికి సంబంధించింది కూడా. అయితే హార్మూజ్ జలసంధిలో ఇదివరకు అయితే ఇరాన్ అయితే ఏ దేశం దగ్గర అయితే టోల్ ట్యాక్సీలకు అయితే తీసుకోలేదంట ఇప్పటి వరకు, గత 40 సంవత్సరాల నుంచి అయితే అమెరికాకు భయపడి. కానీ ఇప్పుడైతే రీసెంట్గా ఆ ట్యాక్స్ తీసుకుంటామని చెప్తుంది. అది ఎంత అనుకున్నావు, దాదాపు $2 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో అయితే దాదాపు 18,804 కోట్లు అంట. ఇట్లా మొత్తానికైతే ఇరాన్కి అయితే ఏదో విధంగా అక్కడ నష్టం జరిగినా కూడా ఒకవైపు అయితే లాభం జరుగుతుంది. కానీ ఎట్లా అంటే మన నవ్వేటోడు ముందర జారిపడ్డట్టు అమెరికా అయితే మొత్తం పరువు అయితే తీసుకుంటుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటది, స్టీల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, కానీ ఆ టెక్నాలజీ ఏమైంది, ఒక విమానం అయితే కూలి కింద పడ్డది. ఇట్లా ఉంది పరిస్థితి. అందుకే వాస్తవం కాడికి నాకు తెలిసిన ప్రకారం అయితే మరి ఇప్పుడు ఇరాన్ దాడి చేసిన మిసైల్ అడ్వాన్స్డ్, మరి దాని గురించి అయితే ఇంకైతే తెలియలేదు అది ఎలాంటి మిసైల్. ఎందుకంటే అది F-35 అనేది చాలా అత్యాధునికమైనది, అది మామూలు కాదు మనం అనుకున్నట్టు. అలాంటి దాన్నే అటాక్ చేసిందంటే ఇరాన్ ఎవరన్నా సహాయం చేసి ఉండాలి, లేకుంటే ఇది ఒక ఏదైనా కొత్త రకం ఏదైనా కనిపెట్టినాలి. మరి మొత్తానికైతే ఇట్లా ఉంది న్యూస్.
ఓకే, మళ్ళీ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ మాట్లాడినా కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఈ న్యూస్ జస్ట్ ఒక 10 నిమిషాల కింద మాత్రమే చూసిన. అందుకే ఎట్లా మనకు అప్డేట్స్ ఉంటేనే బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు ఎప్పుడో 3-4 రోజుల కింద జరిగింది చెప్తే ఇప్పుడు పెట్టిన కూటంగా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది న్యూస్. అదే తాజాగా తెలిసింది పెడితే బాగుంటుందని చెప్పేసి జస్ట్ ఒక 10 నిమిషాల కింద చూసిన న్యూస్ ఇప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేసిన. అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారని ఆశిస్తున్నాను. నేను మీ విరసం యాదవ్ ఉంటాను. మరి బాయ్.